హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వీక్లీ అనాలిసిస్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ముందుగా లాస్ట్ వీక్ మార్కెట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుని నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయబోతున్న మేజర్ న్యూస్ అండ్ ఈవెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఫైనల్లీ రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా మీకు ఎడ్యుకేషన్ పర్పస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా ఒకసారి నిఫ్టీ పర్ఫార్మెన్స్ చెక్ చేసుకుందామండి. వీక్లీ టైం ఫ్రేమ్ లో స్పెసిఫికన్సీ మనకి వీక్లీ టైం ఫ్రేమ్ లో ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయింది. బేసిక్ గా ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ ఒక ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్. అంటే ప్రీవియస్ గా ఈ క్యాండిల్ ఫామ్ ముందు ఏదైతే ఎగ్జిస్టింగ్ ట్రెండ్ ఉందో ఈ క్యాండిల్స్టిక్ ఫామ్ అయిన తర్వాత దానికి రివర్స్ ట్రెండ్ ఫామ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇట్ డజంట్ మీన్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ఫామ్ అయితే ఖచ్చితంగా మార్కెట్స్ ఫాలో అవుతాయని కాదు, బట్ దెర్ ఇస్ అ వెరీ హై పాసిబిలిటీ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ వీక్ లో ఈ టైప్ ఆఫ్ క్యాండిల్స్టిక్ ఫామ్ అవడానికి మేజర్ రీజన్ అంటే ఒకసారి మాట్లాడుకుందాం. ఈవెన్ దో రివర్సల్ క్యాండిల్స్టిక్ ఫామ్ అయినప్పటికీ మనకి ఇనిషియల్ గా మార్కెట్ ఒక అప్ ట్రెండ్ లోకి వెళ్ళింది, ఒక హై పాయింట్ కి వెళ్ళి అక్కడ నుంచి కంప్లీట్ గా రివర్స్ అయిపోయింది. అండ్ ఈ ప్రాసెస్ లో మార్కెట్ ఇక్కడ ఎక్కడ నుంచి రివర్స్ అయిందనే లొకేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఇక్కడ క్లియర్ గా చూసుకుంటే ఇది ఆల్మోస్ట్ రీసెంట్ స్వింగ్ హై. సో ఆల్ టైమ్ హై ఎప్పుడైతే మనకి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో ఫామ్ అయిందో అక్కడ నుంచి మనకి మార్కెట్స్ లో బిగ్ కరెక్షన్ వచ్చింది. అండ్ అగైన్ మార్కెట్స్ ఇప్పుడు రికవరీ ఆ పాయింట్ కి వెళ్ళాక అదే పాయింట్ నుంచి మనకి ఇప్పుడు కొంత రివర్సల్ సిగ్నేచర్స్ కల్పిస్తున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ వీక్ మార్కెట్ ని ఇంపాక్ట్ చేసిన రీజన్స్ ని ఒకసారి రికాల్ చేసుకుందాం. ఫస్ట్ కొంత డైలీ టైం ఫ్రేమ్ లో వెళ్ళిపోదాం, కొంచెం బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది. సో డైలీ టైం ఫ్రేమ్ చూసుకుంటే మనకి ఇండివిజువల్ గా మండే మనకి మంచి గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చింది. సో దాని తర్వాత మార్కెట్ ఒక హై పాయింట్ కి వెళ్ళింది. అండ్ ఈ 3 days మార్కెట్ లో ఏదైతే హై మేక్ చేస్తుందో దానికి రీజన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సెకండ్ క్వార్టర్లీ రిజల్ట్స్ చాలా బెటర్ గా వచ్చినాయండి. అంతకుముందు ప్రీవియస్ వీక్ లో చూసుకుంటే నిఫ్టీ 50 లో హైలైటెడ్ స్టాక్స్ అయిన రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవి కొంచెం బెటర్ రిజల్ట్స్ రావడం వల్ల లాస్ట్ వీక్ వన్ డే గ్యాప్ అప్ వచ్చి మార్కెట్స్ అప్ ట్రెండ్ లోకి వెళ్ళి. అండ్ దీంతో పాటు దీనికి సపోర్టింగ్ రీజన్ వచ్చేసరికి జియో పొలిటికల్ ఇష్యూస్ కొంత కూల్ ఆఫ్ అయినాయి. పర్టికులర్ గా యుఎస్ ఇండియాకి సంబంధించిన ట్రేడ్ నెగోషియేషన్స్. ప్రెసెంట్ ఇప్పుడు యుఎస్ మన మీద 50% ట్యాక్స్ ఇంపోజ్ చేసింది. దాన్ని 15 to 16% తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ ఎక్స్పెక్టేషన్స్ కూడా మార్కెట్ లో బుల్ ర్యాలీ రావడానికి కొంత హెల్ప్ చేసింది. అండ్ వన్స్ ఈ హై పాయింట్ మేక్ చేసిన తర్వాత ఆబ్వియస్లీ మార్కెట్ లో ప్రాఫిట్ బుకింగ్ జరగడం అనేది చాలా కామన్ థింగ్. కాకపోతే ప్రాఫిట్ బుకింగ్ తో పాటు వాలటిలిటీ కొంచెం ఎక్కువ అయింది. అండ్ ఆ ప్రాఫిట్ బుకింగ్ కి ఇంకొక రీజన్ కూడా యాడ్ అయింది, అదే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవుట్. యుఎస్ రష్యాకి సంబంధించిన 2 మేజర్ క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ కంపెనీస్ మీద సాంక్షన్స్ విధించింది. దానివల్ల ఎంటైర్ వరల్డ్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ సప్లై లో కొంత డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దానివల్ల క్రూడ్ ఆయిల్ ప్రైస్ కి డిమాండ్ పెరిగి క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అవడం వల్ల మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో కరెక్షన్ వచ్చింది. బికాస్ మన ఇండియాలో వాడే క్రూడ్ ఆయిల్ లో 80 to 85% మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగిన ప్రతిసారి మన ఇండియన్ మార్కెట్స్ లో కరెక్షన్ అనేది చాలా కామన్. సో ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్ ఇంక్రీజ్ అవడానికి, ఫాలో అవడానికి కాంట్రిబ్యూట్ చేసిన మేజర్ రీజన్స్ ఇవి. ఇప్పుడు నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయబోతున్న మేజర్ రీజన్స్ గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ రీజన్ ఆబ్వియస్లీ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ అండి. సో మనకి ఇంకా ఆల్మోస్ట్ ఇంకా నెక్స్ట్ 2 to 3 weeks వరకు కూడా మేజర్ కంపెనీస్ రిజల్ట్స్ డిక్లేర్ చేయబోతున్నాయి. సో ఖచ్చితంగా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కూడా మనం విట్నెస్ చేయబోతున్నాం. సో దీన్ని కూడా మనం ఫోకస్ చేసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్, యుఎస్ అండ్ ఇండియాకి సంబంధించిన ట్రేడ్ నెగోషియేషన్స్. లాస్ట్ వీక్ మనకు ఒక న్యూస్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే 50% ట్యాక్స్ ఇంపోజ్ చేసిందో యుఎస్, దీన్ని 15 to 16% తగ్గిస్తారు అనేది జస్ట్ ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే. మనకి ట్రంప్ సైడ్ నుంచి కానీ యుఎస్ అఫీషియల్స్ నుంచి ఎక్కడ అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. అంటిల్ ఆర్ అన్లెస్ అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు మనం దీని ఒక స్ట్రాంగ్ వాల్యూడ్ రీజన్ కింద కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మీరు రీసెంట్ గా చూసుకుంటే ఫ్యూ మంత్స్ నుంచి ట్రంప్ చాలా ఈజీగా ఫ్లిప్ అవుతున్నారు. ఒకసారి ఏదైనా పాజిటివ్ అప్డేట్ ఇస్తే ఇమీడియట్ గా విత్ ఇన్ షార్ట్ టైం మళ్ళీ దానికి ఆపోజిట్ గా నెగిటివ్ అప్డేట్ వస్తుంది. సో ఇప్పుడు ఏదైతే 15 to 16% కి ట్యాక్స్ తగ్గిస్తారని ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో మనం దానికి స్టిక్ ఆన్ అయిపోయి మార్కెట్ లో ఒక పాజిటివ్ సెంటిమెంట్ వచ్చేస్తాం బ్లైండ్ గా ఫిక్స్ అవుదండి. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. అప్పటి వరకు కూడా ఇది కూడా ఒక సీరియస్ ఇష్యూ కింద కన్సిడర్ చేసుకుందాం. దీనికి సంబంధించిన ఫర్దర్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, అఫీషియల్స్ నుంచి ఎలాంటి అనౌన్స్మెంట్స్ వస్తున్నాయి మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. అండ్ ఆబ్వియస్లీ లాస్ట్ వీక్ మార్కెట్స్ ఫాలో అవడానికి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా వన్ ఆఫ్ ది ప్రైమరీ రీజన్ కాబట్టి దీనికి సంబంధించిన ప్రైస్ ఎలా ఫ్లక్చువేట్ అవుతుంది అనేది మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనం యుఎస్ మార్కెట్స్ కి సంబంధించిన కొన్ని అప్డేట్స్ ని ఫాలో అవ్వాలి. పర్టికులర్ గా ఫ్రైడే చూసుకుంటే యుఎస్ మార్కెట్స్ 1% పాజిటివ్ గా రియాక్ట్ అని. దానికి మేజర్ రీజన్ యుఎస్ కి సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా రిలీజ్ అయింది. అంతకుముందు ప్రీవియస్ మంత్ లో 2.9% వస్తే లేటెస్ట్ వచ్చిన డేటా ప్రకారం 3% ఇన్ఫ్లేషన్ నోట్ అయింది. స్లైట్ గా ఇంక్రీజ్ అయినప్పటికీ ఓవరాల్ ఎక్స్పెక్టేషన్స్ కంటే తక్కువ ఇన్ఫ్లేషన్ రావడం వల్ల యుఎస్ మార్కెట్స్ కొంచెం పాజిటివ్ గా రియాక్ట్ అని. దీంతో పాటు ఈ వీక్ ఫెడ్ కి సంబంధించిన అప్డేట్ ఒకటి. ఆల్రెడీ ప్రీవియస్ ఫెడ్ మీటింగ్ లో వాళ్ళు అనౌన్స్ చేసిన పాయింట్ ఏంటంటే నెక్స్ట్ జరగబోతున్న మీటింగ్ లో 25 basis points వరకు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు. అండ్ ఈ వీక్ వెన్స్డే అండ్ థర్స్డే మీటింగ్ జరగబోతుంది కాబట్టి దేర్ ఆర్ వెరీ హై ఎక్స్పెక్టేషన్స్ అబౌట్ రేట్ కట్. సో 25 basis points ఇంట్రెస్ట్ రేట్ కట్ చేసే పాసిబిలిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అదే కనుక జరిగితే యుఎస్ మార్కెట్స్ ఫర్దర్ గా పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆబ్వియస్లీ యుఎస్ మార్కెట్స్ పర్ఫార్మెన్స్ కూడా మన ఇండియన్ మార్కెట్స్ మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి వెన్స్డే అండ్ థర్స్డే యుఎస్ మార్కెట్స్ మనం క్లోజ్ గా మానిటర్ చేయాలి. అండ్ ఫెడ్ నుంచి రాబోతున్న అనౌన్స్మెంట్స్ చూసుకోవాలి. అండ్ అట్ ది సేమ్ టైం ఫెడ్ ఫ్యూచర్ అవుట్లుక్ కూడా అనౌన్స్ చేయబోతుంది, దాన్ని కూడా మనం అబ్జర్వ్ చేయాలి. సో ఓవరాల్ గా చూసుకుంటే దీస్ ఆర్ ది మేజర్ రీజన్స్. మనం వీటిని ఫోకస్ చేసుకుంటూ మనం ప్రైస్ యాక్షన్ ఫాలో అవుతూ ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకోవాలి. అండ్ ఈ రీజన్స్ తో పాటు మనం ఫోకస్ చేయాల్సిన
చేయాల్సిన అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మంత్లీ ఎక్స్పైరీ. సో మనకి ట్యూస్డే మంత్లీ ఎక్స్పైరీ జరగబోతుంది. NSE కి సంబంధించిన ఇండెక్సెస్ అండ్ స్టాక్ ఆప్షన్స్ లో మంత్లీ ఎక్స్పైరీ జరగబోతుంది. జనరల్ గా మంత్లీ ఎక్స్పైరీ మార్కెట్స్ చాలా వాలటైల్ గా బిహేవ్ చేస్తుంది అండ్ ఇలాంటి జియో పొలిటికల్ ఇష్యూస్ కూడా యాడ్ ఆన్ అయినప్పుడు మార్కెట్స్ ఇంకా ఎక్కువగా వాలటైల్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కంప్లీట్ బిగినర్స్ ఆర్ రీసెంట్ గా మీరు మార్కెట్ లోకి ఎంటర్ అయితే అట్లీస్ట్ రేపు ఎల్లుండి 2 days మార్కెట్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేసుకోండి. వన్స్ మంత్లీ ఎక్స్పైరీ సెటిల్ అయిపోయిన తర్వాత వాలటిలిటీ తగ్గిన తర్వాత మీరు ఫర్దర్ గా ప్లాన్ చేసుకోవచ్చు. ఆ రూపాయలు ట్రేడ్ చేసుకోవాలనుకుంటే వాలటిలిటీకి ప్రిపేర్డ్ ఉండే మీ రిస్క్ రివార్డ్ ని కొంచెం స్ట్రిక్ట్ గా ఫాలో అవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందామండి. ఫస్ట్ నిఫ్టీకి సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ మాట్లాడుకుందాం. సో ఒకసారి వీక్లీ టైం ఫ్రేమ్ వెళ్దాం. మనం హైయర్ టైం ఫ్రేమ్ నుంచి లోవర్ టైం ఫ్రేమ్ అనలైజ్ చేసుకుంటూ వెళ్దాం అండి. సో దీన్ని మనం టాప్ డౌన్ అనాలిసిస్ అంటాం. బేసిక్ గా మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నప్పటికీ మీరు ఒక స్టాక్ ని లేదా ఒక ఇండెక్స్ ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీరు హైయర్ టైం ఫ్రేమ్ నుంచి లోవర్ టైం ఫ్రేమ్ వరకు అనలైజ్ చేసుకుంటూ రావాలి. అప్పుడే ఆ స్టాక్ ఒక ఎగ్జాక్ట్ సెంటిమెంట్ ఏంటి, మేజర్ లెవెల్స్ ఏంటి అండ్ విన్నింగ్ ప్రాబబిలిటీ ఎక్కడ ఉంటుందో మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు నిఫ్టీ మనం వీక్లీ టైం ఫ్రేమ్ లో చూద్దాం. సో వీక్లీ టైం ఫ్రేమ్ లో మనకి ఏం కనిపిస్తుంది, టెక్నికల్ గా ఫర్గట్ అబౌట్ రీజన్స్, టెక్నికల్ గా చూసుకుంటే ఒక రివర్స్ క్యాండిల్స్టిక్ ఫార్మ్ అయింది. సో రివర్స్ క్యాండిల్స్టిక్ ఫార్మ్ అయిందంటే దెర్ ఈస్ వెరీ హై ఛాన్స్ దట్ మార్కెట్ ఫర్దర్ గా ఫాల్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి, రైట్? సో ఆ బేసిస్ లో ఈ ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ లో పాయింట్ ఏదైతే ఉందో ఇది చాలా క్రూషియల్ నెక్స్ట్ వీక్ మొత్తానికి. సో బై ఎనీ ఛాన్స్ నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా సరే, అది రేపు అవ్వచ్చు ఎల్లుండి అవ్వచ్చు, ఎంటైర్ ఈ వీక్ లో ఎప్పుడైనా సరే ఈ లో బ్రేక్ అయిందంటే మార్కెట్ నెక్స్ట్ సపోర్ట్ వరకు ఫాలో అవడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు ఫార్మ్ అయిన క్యాండిల్స్టిక్ బట్టి మన ఫస్ట్ ప్రయారిటీ కొంచెం నెగిటివ్ సెంటిమెంట్ వెళ్దాం. అండ్ లాస్ట్ 2 days నుంచి మార్కెట్ కొంత కరెక్షన్ వచ్చింది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ నెగిటివ్ సెంటిమెంట్ ఇచ్చుకుందాం. సో ఇప్పుడు కొంచెం డైలీ టైం ఫ్రేమ్ వెళ్దాం. సో వీక్లీ టైం ఫ్రేమ్ లో మనకి సెంటిమెంట్ ఆర్ ఓవరాల్ ట్రెండ్ మీద ఒక క్లారిటీ వచ్చింది. సో ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్ ఏం చెప్తుందో చూద్దాం. సో డైలీ టైం ఫ్రేమ్ లో మీరు చూసుకుంటే ఓవరాల్ స్ట్రక్చర్ ని మీకు రీసెంట్ స్వింగ్ లో నుంచి మార్కెట్ హై లో అండ్ హై ఇప్పుడు లో ఫార్మ్ అవుతుంది. సో స్ట్రక్చర్ పరంగా చూసుకుంటే హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ అంటే ఓవరాల్ మేజర్ ట్రెండ్ పాజిటివ్. కానీ లాస్ట్ వీక్ లో ఆల్రెడీ వచ్చిన ఒక బుల్ మార్కెట్ కి ఒక ప్రాఫిట్ బుకింగ్ సినారియో కనిపిస్తుంది. అంటే వీక్లీ టైం ఫ్రేమ్ లో మనకి ఏదైతే రివర్సల్ ప్యాటర్న్ కనిపించిందో దాన్ని ఫర్ టైం బి అంటే కొంచెం డీప్ గా చూస్తే కేవలం ప్రాఫిట్ బుకింగ్ కింద మాత్రమే కన్సిడర్ చేద్దాం. ఓవరాల్ మేజర్ ట్రెండ్ రివర్స్ అయినట్టు కాదు. ఎందుకంటే మనకి హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లో స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది కాబట్టి ప్రీవియస్ కి వచ్చిన ఒక ఇంపల్సివ్ మూవ్ కి ఒక కరెక్షన్ మూవ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకొంచెం లోవర్ టైం ఫ్రేమ్ లోకి వెళ్ళి ఇంకొంచెం బెటర్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో 1 hour టైం ఫ్రేమ్ వెళ్ళిపోయాను. ఇప్పుడు 1 hour టైం ఫ్రేమ్ లో చూడండి, మనకి రీసెంట్ స్వింగ్ లో నుంచి ఒక మంచి అప్ ట్రెండ్ వచ్చింది. జనరల్ గా చూసుకుంటే అప్ ట్రెండ్ లో ప్రాఫిట్ బుకింగ్ చాలా సహజం. ఒకవేళ మనకి డైలీ టైం ఫ్రేమ్ ఏదైతే ప్రాఫిట్ బుకింగ్ కనిపించిందో ఈ ప్రాఫిట్ బుకింగ్ కంటిన్యూ అయితే ఏ పాయింట్ వరకు కంటిన్యూ అవ్వచ్చు అనేది మనకి మేజర్ క్వశ్చన్. సో అది కనుక్కోవడానికి మనం ఎక్కువగా ఫిబోనాచి అనే టూల్ ఎక్కువగా యూస్ చేస్తాం. సో దాన్ని అప్లై చేసి చూద్దాం ఒకసారి. సో ఫిబోనాచి టూల్ ని సెలెక్ట్ చేసుకుని నేను రీసెంట్ స్వింగ్ లో నుంచి రీసెంట్ స్వింగ్ హై వరకు కనెక్ట్ చేసుకుంటే జనరల్ గా ఫిబోనాచిలో 50 to 60% జోన్ ని మనం గోల్డెన్ రేషియో కింద కన్సిడర్ చేస్తాం. అంటే మార్కెట్ లో ఎప్పుడైనా సరే ఒక మంచి ట్రెండ్ వచ్చినప్పుడు అది అప్ ట్రెండ్ అవ్వచ్చు, డౌన్ ట్రెండ్ అవ్వచ్చు, దానికి ఆపోజిట్ ప్రాఫిట్ బుకింగ్ జరిగితే వచ్చిన ఎంటైర్ అప్ ట్రెండ్ లో 50% వరకు కరెక్షన్ వస్తే ఆ 50% జోన్ ని బెస్ట్ బయింగ్ ఏరియా కింద కన్సిడర్ చేస్తాం. అంటే ఇక్కడ నుంచి మార్కెట్ ఇక్కడ వరకు మార్కెట్ కనుక కరెక్షన్ వస్తే ఇక్కడ నుంచి ఫర్దర్ గా రాబోతున్న అప్ ట్రెండ్ కి చాలా స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. సో దాని బేస్ పట్టి చూసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ వీక్ లో ఏదైతే ఒక స్ట్రాంగ్ బుల్ ర్యాలీ వచ్చిందో అది ఈ జోన్ వరకు రౌండ్ ఫిగర్ 25,500 వరకు మనకి కరెక్షన్ వస్తే ఇది బెస్ట్ బయింగ్ ఏరియా. సో దాని బేస్ పట్టి చూసుకుంటే మనకి డైలీ టైం ఫ్రేమ్ లో మనం ఏదైతే ప్రాఫిట్ బుకింగ్ ఇనిషియేట్ అయింది అనుకున్నామో ఆ ప్రాసెస్ లో వీక్లీ టైం ఫ్రేమ్ లో బ్రేక్ అయింది అనుకుందాం. సో అలాంటప్పుడు నెక్స్ట్ ఫాల్ ఎక్కడి వరకు రావచ్చు, దీన్ని బట్టి రీటెస్ట్ బట్టి చూసుకుంటే 25,500 వరకు. వన్స్ ఈ లో బ్రేక్ అయిందంటే 25,500 వరకు మనకి ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు వీక్లీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేసాం, డైలీ టైం ఫ్రేమ్ అండ్ 1 hour టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేసాం. ఈ 3 టైం ఫ్రేమ్స్ లో మనకి సెంటిమెంట్ ఏం చెప్తుంది, మార్కెట్ ఒక హై పాయింట్ నుంచి రివర్స్ జరుగుతుంది. ఆ వచ్చిన రివర్సల్ మేజర్ ట్రెండ్ రివర్సల్ అయితే కాదు, ఆల్రెడీ వచ్చిన అప్ మూమెంట్ కి ఒక ప్రాఫిట్ బుకింగ్ మాత్రమే. ఆ ప్రాఫిట్ బుకింగ్ ఫర్దర్ గా కంటిన్యూ అయితే ఎక్కడి వరకు జరగవచ్చు ఆర్ ఎక్కడి వరకు ఫాల్ రావచ్చు అనే ఆస్పెక్ట్ చూసుకుంటే 25,500 వరకు మనకి ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇదంతా కూడా లాంగ్ పిక్చర్, ఎంటైర్ వీక్ మొత్తానికి మనం ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంట్రాడే పరంగా ప్లాన్ చేసుకుందాం. అంటే మండే వరకు రేపు ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. సో లెట్స్ గో ఫర్ 15 minutes of 5 minutes అండి. సో విత్ లెవెల్స్ కూడా మెన్షన్ చేసుకుందాం. మేబీ వీడియో లెంత్ ఎక్కువ ఉండొచ్చు, బట్ కంప్లీట్ గా చూడడానికి ట్రై చేయండి. సో ఖచ్చితంగా మీరు సబ్జెక్ట్ అనేది నేర్చుకుంటారు. సో ఇప్పుడు మనకి 15 minutes టైం ఫ్రేమ్ లో ఫస్ట్ మేజర్ లెవెల్స్ చూసుకుంటే, సో లాస్ట్ వీక్ మనకి రీసెంట్ సపోర్ట్ బ్రేక్ అయిపోయింది 25,800. సో దీన్ని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేద్దాం. ఎందుకంటే మార్కెట్ బ్రేక్అవుట్ అయినప్పటికీ మళ్ళీ ఎగ్జాక్ట్ క్లోజింగ్ 25,800 ఇచ్చింది కాబట్టి ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ అయితే అది సపోర్ట్ అవుతుంది, మార్కెట్ గ్యాప్ డౌన్ అయితే రెసిస్టెన్స్ అవుతుంది. సో దాని బేస్ బట్టి ఇది మనకి క్రూషియల్ లెవెల్ మనం అబ్జర్వ్ చేస్తుంది. అండ్ ఆబ్వియస్లీ మార్కెట్ ఈ ఇంట్రాడే లో బ్రేక్ అయితే నెక్స్ట్ ఫాల్ 25,500 వరకు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి దిస్ ఇస్ వెరీ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఫాలోడ్ బై 25,600 విల్ బి ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. ఇవి మేజర్ లెవెల్స్. మీరు ఏదైనా ట్రేడ్ ఎగ్జిక్యూట్
చేసుకోవాలనుకుంటే ఈ లెవెల్స్ దగ్గర వెదర్ లాంగ్ పొజిషన్ ఆర్ షార్ట్ పొజిషన్ ఇక్కడే ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. హై విన్నింగ్ ఛాన్స్ దొరుకుతాం. సో ఇప్పుడు కొంచెం ఇంటర్నల్ గా వెళ్తే మార్కెట్ లో అన్ని టైం ఫ్రేమ్స్ చూసుకుంటే మనకి ఫర్ టైమింగ్ ఒక నెగిటివ్ సెంటిమెంట్ కనిపిస్తుంది. అండ్ ఈవెన్ ఇక్కడ లోవర్ హైస్ అండ్ లోవర్ లో స్ట్రక్చర్ కూడా ఫార్మ్ అయిపోయింది. సో ఇప్పుడు ఆప్షన్ చైన్ అనాలిసిస్ చూద్దాం. అంటే ఇప్పటి వరకు ప్రైస్ యాక్షన్ బట్టి మనకి క్లారిటీ ఉంది సెంటిమెంట్. ఇప్పుడు ఆప్షన్ చైన్ అనాలిసిస్ ఏం చెప్తుందంటే మీకు ఆల్మోస్ట్ 25,900, 26,000 అండ్ 25,600, 500 అండ్ ఈవెన్ 25,700 ఈ స్ట్రైక్స్ దగ్గర మీకు పుట్ సైడ్ డామినేషన్ ఎక్కువ ఉంది. ఈ స్ట్రైక్స్ దగ్గర మీకు కాల్ సైడ్ డామినేషన్ ఎక్కువ ఉంది. అంటే ఇవన్నీ కూడా రెసిస్టెన్స్ కింద వర్క్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా సపోర్ట్ కింద వర్క్ అవుతున్నాయి. కానీ ఇక్కడ మనం ఫోకస్ చేసిన మేజర్ థింగ్ ఏంటంటే 25,800 దగ్గరేమో మీకు సపోర్ట్ ఉంటే 25,850 దగ్గర మీకు రెసిస్టెన్స్ బిల్డప్ అయ్యి, సో మీకు జస్ట్ ఒక 50 పాయింట్స్ రీజన్ లో ఒక టైట్ రీజన్ కనిపిస్తుంది. సో రేపు మార్కెట్ ఓపెన్ అయ్యే టైంకి సేమ్ ఇదే లెవెల్ సపోర్ట్ కింద బిల్డప్ అవుతుంది, ఇదే లెవెల్ రెసిస్టెన్స్ కింద బిల్డప్ అవుతున్నట్టు. అంటే ఆల్రెడీ ఫ్రైడే క్లోజింగ్ ఏదైతే సెంటిమెంట్ బిల్డప్ అయిందో అదే సెంటిమెంట్ కంటిన్యూ అయితే మార్కెట్ ఫర్ టైమింగ్ ఒక కన్సాలిడేషన్ లోకి వెళ్ళిపోతుంది. సో ఆల్మోస్ట్ నో ట్రేడింగ్ జోన్ లోకి వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు మొమెంటం చాలా తక్కువ ఉంటుంది, ఆప్షన్ బయింగ్ చేయలేం. సో దాని బేస్ బట్టి నేను పర్సనల్ గా ప్లాన్ చేసుకుంటుంది ఈ 25,800 దగ్గర నుంచి ఈ 25,850 అంటే రీసెంట్ స్వింగ్ హై. దీన్ని నేను పర్సనల్ గా నో ట్రేడింగ్ జోన్ కింద కన్సిడర్ చేస్తాను. అంటే ఈ జోన్ లో ఉన్నంత వరకు రేపు మనకి ఆప్షన్ బయింగ్ చేసుకోవడానికి ప్రాపర్ మొమెంటం రాదు. సో ఈ జోన్ లో ఉన్నంత వరకు మీరు కంఫర్టబుల్ గా ఆప్షన్ సెల్లింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ జోన్ బ్రేక్అవుట్ బట్టి మీరు ఫర్దర్ గా ట్రేడ్ డిసిషన్ తీసుకోవచ్చు. ఒకవేళ ఈ జోన్ క్లియర్ గా బ్రేక్అవుట్ అయిందంటే దాని తగ్గట్టుగా మనం లాంగ్ సైడ్ వెళ్తాం, లేదా డౌన్ సైడ్ బ్రేక్ అయిందంటే షార్ట్ పొజిషన్ వెళ్ళిపోతాం. సో ఇది నో ట్రేడింగ్ జోన్. బట్ ఇప్పుడు ఓవరాల్ గా ఎస్టాబ్లిష్ సెంటిమెంట్ నెగిటివ్ కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ షార్టింగ్ వెళ్తాం. కాబట్టి ఒకవేళ రేపు షార్టింగ్ వెళ్ళాలనుకుంటే ఇదే 25,800 నుంచి రివర్సల్ కనిపిస్తే ఫస్ట్ లొకేషన్ మనం సెల్ చేసుకోవడానికి, నథింగ్ బట్ డౌన్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి, లేదా వన్స్ ఇంట్రాడే లో గనుక బ్రేక్అవుట్ జరిగితే సో ఇక్కడ మనం పర్ఫెక్ట్ గా సెకండ్ లొకేషన్ ఇక్కడ షార్ట్ చేసుకోవాలి. ఓన్లీ ఈ 2 లెవెల్స్ దగ్గర మాత్రమే షార్టింగ్ వెళ్దాం. అలా కాకుండా మనం అప్ సైడ్ ఒకవేళ మార్కెట్ రివర్స్ అయిపోతుంది పైకి వెళ్తున్నట్లయితే మనం లాంగ్ పొజిషన్ తీసుకోవాలంటే 25,850 క్లియర్ గా బ్రేక్అవుట్ జరగాలి. అంటే ఆ నో ట్రేడింగ్ జోన్ క్రాస్ అయ్యి మార్కెట్ పైన సస్టైన్ అవుతున్నప్పుడు ఇదే 25,850 దగ్గర అండ్ 25,800 దగ్గర ఈ 2 స్ట్రైక్స్ దగ్గర మీకు పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ 25,900 అండ్ 26,000 ఈ 2 స్ట్రైక్స్ దగ్గర కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గాలి. ఇప్పుడు ఈ 850 బ్రేక్ చేసి పైకి వెళ్తున్నప్పుడు నాకు ఈ ఎంటైర్ సినారియో కనిపిస్తేనే అప్పుడు లాంగ్ వెళ్తాను, లేదంటే లాంగ్ కి వెళ్ళాను. ఎందుకంటే అన్ని హైయర్ టైం ఫ్రేమ్స్ లో నెగిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి అది అంత ఈజీగా రివర్స్ జరగదు. ఒక రివర్స్ జరిగితే ఇవి మీకు సపోర్టింగ్ ఉండాలి. ఇవి సపోర్టింగ్ లేవంటే ఆ వచ్చే మొమెంటం కి స్ట్రెంత్ ఉండదు, దాన్ని అవాయిడ్ చేసుకోవాలి. సో ఒక్కసారి నేను రీకాల్ చేస్తాను ఇప్పటి వరకు ఏం చెప్పాను కన్ఫ్యూజన్ లేకుండా. నేను హైయర్ టైం ఫ్రేమ్ నుంచి లోవర్ టైం ఫ్రేమ్ వరకు అసలు నిఫ్టీ ఏం చెప్తుందో చూసాను. వీక్లీ టైం ఫ్రేమ్, డైలీ టైం ఫ్రేమ్, 1 అవర్ టైం ఫ్రేమ్ ఇవన్నీ కూడా ఒక టెంపరీ నెగిటివ్ సెంటిమెంట్ ని చెప్తున్నాయి. అందుకని మన ఫస్ట్ ప్రయారిటీ షార్టింగ్ కే వెళ్తున్నాం. రేపు ఆ షార్టింగ్ ఇంట్రాడే లో బ్రేక్ చేసిన వెళ్ళిపోతాం ఫ్రైడే లో, లేదంటే 25,850 నుంచి డౌన్ సైడ్ వచ్చిన షార్టింగ్ వెళ్ళిపోతాం. అలా కాకుండా మార్కెట్ ఒక రివర్సల్ జరిగితే ఆ నో ట్రేడింగ్ జోన్ అనుకున్నాం కదా అది దాటితేనే మనం లాంగ్ వెళ్దాం. బట్ దాంతో పాటు ఆప్షన్ అనాలిసిస్ కూడా సపోర్ట్ చేయాలి. సో ఇప్పుడు నేను ఏదైతే టాప్ డౌన్ అనాలిసిస్ అనే కాన్సెప్ట్ చెప్పానో మీరు ఇంట్రాడే ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఈవెన్ దో మీరు 5 minutes లోనే ట్రేడ్ చేస్తారు, లేదా 3 minutes 50 minutes లోనే ట్రేడ్ చేసినప్పటికీ హైయర్ టైం ఫ్రేమ్ నుంచి లోవర్ టైం ఫ్రేమ్ వరకు మార్కెట్ ఏం చెప్తుందో మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేస్తేనే మీకు ఎగ్జాక్ట్ సెంటిమెంట్ ఏంటో అర్థమవుతుంది. రైట్. సో ఇప్పుడు సేమ్ సెటప్ మనం సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీలో చూసుకుందాం. అంటే సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండి సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీ. కానీ సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీ చాలా మంచి లెవెల్స్ దగ్గర ఉన్నాయి, అంటే కరెక్ట్ సపోర్ట్స్ దగ్గరకు వచ్చినాయి. సో సెన్సెక్స్ వచ్చేసరికి ఎగ్జాక్ట్ మనకి 84,000 రౌండ్ ఫిగర్, దిస్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఏరియా. అంటే 84,000 నుంచి 84,200 ఈ 200 పాయింట్స్ మనం నో ట్రేడింగ్ జోన్ కింద మెన్షన్ చేసుకున్నాం. ఇందులో మనం ఎలాంటి ట్రేడింగ్ చేయొద్దు. సో వన్స్ ఈ లో బ్రేక్ అయిందంటే మనం షార్ట్ పొజిషన్ కి వెళ్ళిపోదాం, లేదు ఈ హై బ్రేక్ అయిందంటే లాంగ్ పొజిషన్ కి వెళ్ళిపోవచ్చు. సింపుల్ సెన్సెక్స్ ఇంట్రాడే పరంగా, నేను ఓన్లీ ఇంట్రాడే పరంగా చెప్తున్నాను. అండ్ సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ బ్యాంక్ నిఫ్టీ. ఫస్ట్ ప్రయారిటీ షార్టింగ్ కి వెళ్దాం అండి. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి ఎగ్జాక్ట్ సపోర్ట్ దగ్గర ఉంది, సమ్వే క్లోజ్ టు 57,500. సో ఈ ఇంట్రాడే లో డౌన్ సైడ్ బ్రేక్ అయితే షార్టింగ్ వెళ్ళిపోదాం. ఒకవేళ లాంగ్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే మనకి ఇక్కడ ఫార్మ్ అయిన రీసెంట్ స్వింగ్ హై ఇది బ్రేక్ చేస్తే అప్పుడు మనం ఏదైనా ప్లాన్ చేసుకుందాం. అండ్ అప్పటికే నిఫ్టీ కూడా మనం ఏంటంటే చెప్పినట్టు సేమ్ సెంటిమెంట్ సపోర్ట్ చేస్తే ఈ బ్యాంక్ నిఫ్టీలో అప్ సైడ్ మూమెంటం వచ్చినా నిఫ్టీని అండర్లైన్ కన్ఫర్మేషన్ కింద తీసుకుని బ్యాంక్ నిఫ్టీలో కూడా లాంగ్ సైడ్ వెళ్ళిపోవచ్చు. అండ్ మోస్ట్లీ రేపు మార్కెట్స్ లో ఫ్లాట్ ఓపెనింగ్ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం ప్లాన్ చేసుకున్న లెవెల్స్ దగ్గర ట్రేడ్ ఆపర్చునిటీస్ దొరికితేనే ట్రేడ్ చేద్దాం. ఒకవేళ మన ప్లాన్ కి అగేన్స్ట్ గా మార్కెట్ ఓపెన్ అయినా, మన ప్లాన్ కి అగేన్స్ట్ గా మార్కెట్ మూవ్ అయినా ఇగ్నోర్ చేసేయండి. అంటే ఇప్పుడు మనం ఏదైతే ప్లాన్ చేసుకున్నామో ఇదే జరగాలని ఏం లేదు. ఓవర్ నైట్ లో సెంటిమెంట్ ఏదైనా జరగవచ్చు కాబట్టి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ వర్క్ అయితేనే ట్రేడ్ తీసుకోవాలి, లేదనుకుంటే అప్పటికప్పుడు ట్రేడింగ్ డెసిషన్ తీసుకుని అప్పటికప్పుడు మైండ్ సెట్ మార్చుకొని ట్రేడ్ చేయొద్దు, ఇగ్నోర్ చేసేయండి. ప్రతిరోజు మంది కాదు, ప్రతిరోజు ట్రేడ్ చేయాలని ఏం లేదు. రైట్ ఆపర్చునిటీ వస్తే రైట్ ట్రేడ్ తీసుకుందాం, లేదంటే ఇగ్నోర్ చేయడం బెటర్. రైట్. సో దట్స్ మై పాయింట్ ఆఫ్ వ్యూ గైస్. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.